హాయ్ అందరికీ. ముందుగా అందరికీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి అందరు పూజ చేస్తుంటే నేను పొద్దున్నే సినిమాకి వెళ్ళిన ఈరోమోడి సినిమాకి. రవితేజ నాకు ఇష్టమైన యాక్టరు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా పరంగా వచ్చేసి సినిమా ట్రైలర్లో చూపించినట్టు రెగ్యులర్ స్టోరీనే. ఫస్ట్ హాఫ్ వరకు అంత రెగ్యులర్, మనం ఊహించిందే అంత ఫాస్ట్గా రెగ్యులర్గా నడిచిపోతుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ లోపల రియల్ స్టోరీ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లోపల మనం అనుకున్న సాంగ్ వస్తుంది. ఆ సాంగ్కి అయితే అసలు పిచ్చ. నేను సాంగ్ చూద్దాము అనేసి వెళ్ళిన మ్యాక్సిమం. అంటే అఫ్కోర్స్ రవితేజ. దాని తర్వాత సాంగ్ పెట్టిరు అనేసి వెళ్ళాలనుకునే వాళ్ళు మనం మామూలుగా డీజే సౌండ్లతోటి నిండొచ్చు, ఫోన్ లైన్ నిండొచ్చు, అక్కడిక్కడ నిండొచ్చు. ఎంత పెద్ద సౌండ్ అయినా థియేటర్లో ఎంజాయ్ చేయండి, అదొకటి బాగుంటుంది. సినిమా కోసం వెళ్ళకపోయినా పర్లేదు, పాట కోసం వెళ్ళండి, సూపర్ ఉంటుంది సినిమా. నాకు అంటే ఫస్ట్ హాఫ్ వరకు రెగ్యులర్ అనిపించింది, ఓకే పర్లేదు. సెకండ్ హాఫ్ లోపల రెండు ఊహించని ట్విస్ట్లు. ఊహించని అంటే మనము సినిమా లోపల లీనమైనాక వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్లు. చెప్పను, రివీల్ చేయను, మీరు వెళ్ళండి, వీలైతే వెళ్ళండి, చూడండి, మంచిగా ఉంటుంది. రవితేజ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు, హిట్. విక్రమార్కుడు లోపల ఫాదర్ మన డాటర్ సెంటిమెంట్ ఎట్లయితే ఉంటుందో సినిమా లోపల ఫాదర్ డాటర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, చాలా బాగుంది. రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్ లోపల ది బెస్ట్. పాటకైతే నేను అక్కడ వింటున్నప్పుడు, మొన్న రిలీజ్ అయినప్పుడు నాకు వాయిస్ నాకు నచ్చలేదు, కానీ సినిమా చూస్తున్నప్పుడు అది కవర్ అయిపోయింది. ఆ సాంగ్ లోపల ఆ వాయిస్ నాకు పెద్దగా ఏం అనిపించలేదు. సపరేట్ పాటకు వచ్చేసి నేను రేటింగ్ ఇస్తాను, 4.9/5 ఇస్తాను. ఓవరాల్గా మూవీకి వచ్చేసి నేను ఎంత 4+ ఇస్తాను. అంటే అక్కడక్కడ కూడా మైనస్ అవుతూ ఉంటుంది, కొన్ని బోరింగ్ అనిపిస్తుంది. బోరింగ్ అంటే పెద్ద ఏం అనిపించదు అనుకో, రెగ్యులర్ వెళ్తుంటుంది. 4.4+/5 ఓవరాల్ సినిమాకి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఇట్లా వీడియో విధంగా నేను రివ్యూ చేస్తున్నాను. థ్యాంక్స్. అండ్ చాలామందికి సారీ నేను ఇట్లా చేస్తున్నందుకు కూడా.